శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ధర్మకర్త దంపతులు. ప్రతి ఏడాది ఉగాదిని పురస్కరించుకొని ముందుగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో వెలిసిన శ్రీ 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 గంగమ్మ అమ్మవారి ఆలయంలో కమిటీ పెద్దలు, సభ్యులు నిర్వహణలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా అమ్మవారికి రుద్రాభిషేకాలు, గరగ నృత్యాలు, తప్పిడిగుళ్ళు, తాటిపెద్ది సంబరాలు, చింతామణి డ్రామా, శక్తి వేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, తాటి ఊరేగింపు, అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, చండీ యాగం, రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి వాకలపూడి, వలసపకల గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వచ్చి అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాతా లక్ష్మణ్, ఆలయ అర్చకులు మాతా అంజిబాబు, నేరెళ్ల శ్రీనివాస్ మాధవి దంపతులు, కమిటీ సభ్యులు గింజాల తిరుమలరావు, ప్రభావతి, కొల్లుబోయిన వీరబాబు, మఠం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాకలపూడి గ్రామదేవత శ్రీ శ్రీ గంగాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు సోమవారం రోజున అష్టాదశరుద్రుడికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం రోజున కుంకుమార్చన రేపు ఉదయం 9 గంటలకు, అంటే 17వ తారీఖు జాతర రోజున 9 గంటలకు చండీ హోమం, అలాగే జాతర రోజు రాత్రి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, గరగనృత్యాలు, తాటిపెద్ది సంబరాలు, తప్పెటగుళ్ళు, కోలాటాలు, చింతామణి డ్రామా, ఆర్కెస్ట్రా, శక్తి వేషాలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర కార్యక్రమం నిర్వహించుకొని, అలాగే ఎల్లుండ అంటే బుధవారం 18వ తారీఖున కీర్తన రోజున ఉదయం 9 గంటల నుండి సినిమాను అంటే తాడి ఊరేగింపు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల వరకు కూడా తీర్థం రోజు పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు భక్తులకి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయబడింది. తీర్థం రోజు సాయంత్రం 7 గంటలకు సినిమానోత్సవంతో పాటు సిరిబొమ్మోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వాకలపూడి వలసపాకల గ్రామాల ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు అందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి గొప్ప పాత్ర కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గంగాలమ్మ, జై జై గంగా.